నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్లో పారిశుద్ధ్య కార్మికుల నియామక ప్రక్రియ రద్దు కలెక్టర్ కు ఆదేశాలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ శ్మశాన వాటిక పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేసిన విద్యాసాగర్ రావు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్కు ఆదేశాలు చేశారు నియామకాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆర్టీఓకు కలెక్టర్ ఆదేశించారు గత కొన్ని రోజుల నుంచి నిర్మల్ పిఎస్సి వర్కర్స్ మీద జరుగుతున్న పరిణామాలపై వివిధ పేపర్ స్టేట్మెంట్లు కొంతమంది రాజకీయ పార్టీలు కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడము అదంతా చూసాం మరి ఇవన్నీ మా దృష్టి కూడా పేపర్లో టీవీలో చూసిన తర్వాత మేము కూడా దాన్ని ఇమ్మీడియట్గా ఏదైతే పిఎస్సి వర్కర్స్ మరి 44 సంఖ్య అది ఎంతమందో దానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ చేసిందో దాని మీద అవకతవకలు జరిగాయని చెప్పి చెప్పడం మూలంగా ప్రస్తుతానికి ఆ ప్రక్రియను మొత్తం ఆపమని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన పూర్తిగా డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ప్రభుత్వము నివేదిక పంపించాలి ఫర్దర్గా ఏం చర్య ఉంటుంది అనేది దాని మీద ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రక్రియ నడిపేయడానికి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడైతే ఆ ప్రక్రియ టోటల్గా ఇక్కడికి ఆగిపోయిందని చెప్పి మేము అందరికీ వివరిస్తున్నాం కలెక్టర్ కూడా ఆదేశించాము కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ కూడా మరి అందరికి కూడా పంపించారు కాపీలు కావాలంటే తీసుకొని మీరు నిజంగా కూడా అంటే వాస్తవంగా మరి కొన్ని ఆరోపణలు మరి ఈ సమయంలో మాట్లాడద్దు కానీ ఈ ప్రక్రియ ఆపుతున్నట్టే మీరు చెప్పండి దాని తర్వాత టుమారో లేకపోతే ఈవినింగ్గా లేకపోతే రేపా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరెవరు దీనిపైన ఏం మాట్లాడారు ఏం జరిగిందో అదంతా కూడా తర్వాత మేము కూడా చెప్తాం అవన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడానికి ఎవరికి కూడా అవకాశం ఉండద్దు వాస్తవాలు మాట్లాడితే అందరు కూడా దానికి ఇది చేస్తారు ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడి పేపర్లో కానీ టీవీలో కానీ పదే మాట్లాడడం మూలంగా అంటే దొంగ అని 100 సార్లు అంటే దొంగ అయినట్టు అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి నోరు ఉంది నాలుక ఉంది మాకు కూడా అన్ని తెలివితేటల్ని మేము ఎట్లా మేము మాట్లాడాలా ఏ విధంగా చేయాలా అవన్నీ కూడా మేము కూడా చేస్తాము అవన్నీ చూపిస్తాం కూడా మరి ఇప్పటికే మాత్రం ఈ ప్రక్రియ మాత్రం ఆపడం జరిగిందని మీ అందరికీ తెలియదు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి రైతు డిక్లరేషన్ కరపత్రాలను పంపిణీ చేశారు దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్పల్లిలో రైతులను కలిసి డిక్లరేషన్ అంశాలను వివరించారు కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు శ్రవణ్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ బండి నరసింహ తదితరులు పాల్గొన్నారు పడతారనుకున్నాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఒక కుటుంబం వారికి అడుగులు మడుగులు వాళ్ళు తానా అంటే తందానా అనే వాళ్ళు మాత్రమే కొంతమంది లెక్క పెట్టుకునే విధంగా కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి కేసీఆర్ వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 4.5 కోట్ల అప్పుల్లో నెట్టేయడం జరిగింది ఇవన్నీ ఏం చేసిండు అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద లక్షల కోట్లు తన కుటుంబానికి కమిషన్లు పర్సంటేజ్ల విషయంలో
తిన్నాడు తప్ప ప్రజలకు ఎవరికి కూడా ఏం చేయలేదు. ఈరోజు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రైతుల ధాన్యం కొనమంటే కేంద్రం కొనాలని వీళ్ళు, రాష్ట్రం కొనాలని వాళ్ళు. నిజానికి రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు కూడా కలిసిపోయినాయి. వాళ్ళిద్దరు కూడా ఒకటే. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని రానియొద్దు ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అని ఒక కుటిల నాటకానికి తెరలేపి ఈరోజు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వాస్తవానికి చూసినట్టయితే బండి సంజయ్ పొద్దున్న లేస్తే కేసీఆర్ యొక్క అవినీతి చిట్టా మా దగ్గర ఉంది, ఆయనను ఎప్పుడన్నా జైలుకు పంపిస్తామని ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రోజు చెప్తూనే ఉన్నారు. మరి పంపించడానికి మీకు ఏమి ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? మీ దగ్గరనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీ దగ్గరనే ఈడీ ఉంది, మీ దగ్గరనే విజిలెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఇతర విషయాల్లో కానీ మరి మిషన్ భగీరథలో కానీ మిషన్ కాకతీయలో కానీ జరిగినటువంటి అవినీతికి మరి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. అదే కాకుండా మీ దగ్గర కూడా వాళ్ళ చిట్టా ఉంది అని చెప్తా ఉన్నారు అవినీతికి సంబంధించినవి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు? ఇవాళ చిదంబరం కొంపల్లి మున్సిపల్ పరిధి ఎన్సీఎల్ నార్త్ అవెన్యూలో నూతనంగా ఏర్పాటు చేసిన బడ్డింగ్ కిడ్స్ ఫ్రీ స్కూల్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, కేపీ వివేకానంద్, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. उससे बात कर मैडम उससे बात कर अश्विनी ए पापा इधर थैंक यू सो मच चलो बेटा गनमैन अंत बैठ मारके ये बोला ऐसे करना तो जागे लेना मत मत दियो इधर दियो कम ये रुका और एलपीएससी मेंबर आंटी ये थैंक यू एक एलपीएससी सर रवोत्तम टीचर में सर ना लाइन ఉంది ना ड्राइवर से ना हेलो ఈరోజు మా మినిస్టర్ హరీష్ రావు గారు ఇంకా లోకల్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఇక్కడికి వచ్చి మా బడ్డింగ్ కిడ్స్ అనే స్కూల్, ప్రీ స్కూల్, ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఏం చేసి స్టార్ట్ చేయబడింది, దానికి వచ్చి ఓపెనింగ్ సెరమనీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రతి ఒక్క పాయింట్ని దగ్గర పెట్టుకొని కన్సిడర్ చేసుకొని సీసీటీవీ సర్వేలెన్స్ నుంచి డాక్టర్స్ క్యాంప్స్ వరకు ప్యూరిఫైయర్ ఆఫ్ వాటర్ అన్ని కన్సిడర్లోకి తీసుకొని బడ్డింగ్ కిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. బికాస్ అవర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు రీచ్ అవుట్ యంగర్ మైండ్స్. ఎప్పుడైతే చిన్న పిల్లలకి సాఫ్ట్గా స్వీట్గా నర్చర్ చేయబడి ఎదుగుతారో వాళ్ళు చాలా బాగా ఫ్లెక్స్ అవుట్ అవుతారు రేపటి నాడు అని ద మెయిన్ గోల్ ఈస్ దట్. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ అండి. బడ్డింగ్ కిడ్స్ ఈస్ వెరీ క్లోజ్ టు నేచర్. ఎవ్రీ పేరెంట్ ఈజ్ సపోర్టెడ్ యాజ్ వీ సపోర్టెడ్ అవర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి హరీష్ రావు గారికి, వివేకానంద రెడ్డి గారికి, నిర్మల్ మున్సిపాలిటీలో భర్తీ చేసిన 43 పోస్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ ఏతర పార్టీ నాయకులు చేపట్టిన నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మహేష్ రెడ్డి తన ఇంటి వద్దనే బైఠాయించి నిరసన చేపట్టారు. అపాయింట్మెంట్స్ జరగాల, దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి కాలేజెస్ పంపించి పారదర్శకత పాటిస్తూ రీఅపాయింట్మెంట్ జరగాల. అవేమీ లేవట. హడావుడిన మంత్రి గారు ఒక మీటింగ్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. అరే మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు? అపాయింట్మెంట్ అయిన వాళ్ళని ఎట్లా క్యాన్సిల్ చేస్తారు? అంటే ఈ అపాయింట్మెంట్స్ అన్ని తప్పని మీరు ఒప్పుకుంటున్నారు కదా.
మీరు అపాయింట్మెంట్స్ తప్పని ఒప్పుకున్నప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? మంత్రి గారు బాధ్యత కాదా? మరి మంత్రి గారు రాజీనామా చేయాలా? నీ పదవి బాగుండాలా, నీ పదవికి గోప్యంగా నువ్వు పదవి అనుభవించాలా. కానీ అమాయకుల ఉద్యోగాలు ఈరోజు తీసేసి మళ్ళీ బాధ్యుల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీరు మాత్రం మంత్రిగా కొనసాగుతారు. ఇదెక్కడ శోచనీయము? మంత్రి గారు, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రా. ఈ ఎన్నికల్లో నన్ను ఓడిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, నీకు ఒకవేళ ఏ కొంచెం సిగ్గున్నా ఈరోజు ఈ 43 ఉద్యోగాలు తప్పిదం చేసినామని మీరే ఒప్పుకొని 43 ఉద్యోగాలను విత్డ్రా చేసినా మీరు తప్పును ఒప్పుకుంటున్నప్పుడు దీనికి శిక్ష కూడా మీరు అనుభవించాలన్నా వద్దా? మరి దీనికి బాధ్యులు ఎవరు? కలెక్టర్ గారు కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా, గతంలో ఎన్నో ఇలాంటి కలెక్టర్ని మేము చూడలేదండి. కలెక్టర్ అంటే ఒక గొప్ప ఆఫీసర్గా మేము భావించినాం. కానీ కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీసులో ఎల్లపల్లిలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కోఆప్షన్ సభ్యుడు మార్గం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, పలు వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. గోడ పెట్టి సార్, గోడ తీసిపిస్తే సార్ ఇదే సార్ మొత్తం గట్టి అక్కడికి రోడ్డు ఉన్నది సార్. కానోపంటు ఉండే కదా ఒకటి, ఇది ఆకాద కానోపంటు ఇదే సార్ సార్ అది మెయిన్ పెడితే సార్ ఈ సార్ చేయలేదు రోడ్డుకి కాలువ మనుషులు నచ్చినట్టు ఉండే వాళ్ళ లేకుండా మనుషులు నచ్చినట్టు ఉండే వచ్చిన గేట్ పెట్టాలన్నాయి. ఇట్లా వస్తారు, ఇటు పోయేటోళ్ళు ఉంటుంది, అందరూ తిరిగిపోయి అంతా స్నానాలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పలు వివాహాలకు హాజరయ్యారు. భీమ్గల్ మండలం చేమ్గల్లో టీఆర్ఎస్ పార్టీ సైనిక్ సోషల్ మీడియా ట్రబుల్ షూటర్ గుమ్మెల్ల శ్రీనివాస్ ప్రీతిల వివాహానికి మంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, పార్టీ నాయకులు గున్వీర్ రెడ్డి, బాదావత్ శర్మ నాయక్ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేమ్గల్ సర్పంచ్ గంగారెడ్డిని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. మంత్రి వెంట ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, తెరాస మండల అధ్యక్షుడు నర్సయ్య, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మేయిస్, పురాణిపేట్ మాజీ సర్పంచ్ బుర్రా దేవేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. అదే ప్యాకేజ్ ఒకవేళ తర్వాత కూడా కొంచెం అదే ప్యాకేజ్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ బాల్నగర్ సమీపంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమురయ్య, కనికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం గమనించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతూ ధాన్యం కొనుగోలును వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. రోహిణి కార్తె మొదలైంది. ఇప్పటికే 10 రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం వల్ల అనేక గ్రామాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. 10వ తారీఖు నాడు మహేశ్వర్ వచ్చి చిట్టి ఇచ్చినటువంటి సందర్భంలో అది జోకపోవడం వల్ల ఇప్పుడు 20వ తారీఖున 15 రోజులు అవుతుంది. ప్రతిరోజు రావడం పోవడం చెప్పని పడుతున్నటువంటి రైతు బాధను ప్రభుత్వ అధికారులకు ఈ సెంటర్ నిర్వాహకులకు కూడా చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద సెంటర్లలో స్పెషల్ డ్రైవ్ను నెలకొల్పాల్సిన బాధ్యతను అధికార యంత్రాంగం తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాదన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా మరి లారీలను అదనంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాలి. గతంలో మేము ఇలాంటి సందర్భాలలో ఇసుకకు సంబంధించిన లారీలను, లిక్కర్కు సంబంధించిన లారీలను ఇలాంటి సెంటర్లు తరలించినట్టయితే మరి ఇబ్బంది పోతుందని చెప్పని కూడా మేము ఇదివరకే జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రోహిణి కార్తె మొదలైంది. వర్షాలు మొదటి వారంలో రావడానికి అవకాశం ఉంది. మరి ఈ విధంగా అనేక గ్రామాల్లో, వేరే నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కూడా ధాన్యం కుప్పలు, ధాన్యపు రాశులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటివి త్వరితగతిన పోవాలంటే అదనపు లారీలను తెప్పించాలి. అదనంగా రైతుకు మేలైనటువంటి సౌకర్యాలను కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భం కోరుతూ ప్రధానంగా ఈ సెంటర్లో 10వ తారీఖు నాడు ఇచ్చిన చిట్టికి సంబంధించి కూడా ఇంకా జోగుడు కాలేదంటే రైతు యొక్క బాధ ఆవేదనను ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మరి తీసుకోవాలని చెప్పని సందర్భంగా కోరుతూ మా వైపున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయా కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి వారికి మరి వారు చెప్పినటువంటి సూచనలు పాటించి మరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేసే దానిలో మేము సహకారం కూడా అందివ్వాలని చెప్పని కోరుతూ మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలపైన అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టిని సారిస్తే తప్ప, అదనంగా లారీలను పంపిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యేటువంటిది మనకు అగుపించినటువంటి సందర్భం లేదు. మరి వర్షాలు పడి ఒకవేళ రైతులందరూ కూడా మరి కొత్తగా మళ్ళీ వ్యవసాయ పనులలో బిజీ కావాలి. ఇప్పటికే 6 గాలం శ్రమించి 3 మాసాలు ఈ పంట పండించిన వాళ్ళు గత 15 రోజులుగా 20 రోజులు కొన్ని సెంటర్లు 4 రోజులుగా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి రైతు యొక్క ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ మరి రైతుకు అండగా ప్రభుత్వం నిలబడి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యాన్ని తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసి కోరుతా ఉన్నాం. నిర్మల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుల ఉద్యోగ నియామక ప్రక్రియ రద్దు చేసి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష చేపట్టారు. దీంతో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగమేఘాల మీద ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగమేఘాల మీద ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
అంటే క్యాన్సిల్ చేస్తున్నామంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నట్లే కదా. మరి తప్పు చేసినట్టు ఒప్పుకున్నప్పుడు తప్పెవరు చేసిండ్రు, వారికి ఏ రకమైనటువంటి శిక్ష ఇస్తారు? తప్పు చేసినటువంటి మరి మంత్రి గారు స్వంత నియోజకవర్గంలో తప్పు జరిగితే మరి మంత్రి గారు బాధ్యత వహించి మంత్రి గారు బర్తరఫ్ అవుతారా? మంత్రి గారు రాజీనామా చేస్తారా? మున్సిపల్ చైర్మన్ బర్తరఫ్ చేస్తారా? మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేస్తాడా? ఈరోజు వితడిలో పెట్టినామనంటే దాని అర్థం ఏంది? తప్పు ఒప్పుకున్నట్లే కదా, తప్పు చేసినట్లే కదా. మరి వితడిలో పెట్టడం వల్ల ఏం లాభము? డీనోటిఫై చేయాలా, డీనోటిఫై చేసి వెంటనే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కోరుట్ల మండలం పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ కమిషనర్ అయాస్, పలు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఏ కొద్దిగా లైన్ ఉన్నా ఇట్లా వాటి మాత్రమే ఉండదు. సలహాలు రకరకాల సలహాలు అట్లా అవుతుంది కనుక మీరు కూడా మీరు ఉంటారు కనుక మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు చెప్పుకోండి, నేను కూడా నాకు 12 వరకు వస్తాం. పెట్టి ఇక ఫండ్స్ మీకు 2 కార్డులు ఇస్తున్నాము. మా కమిషనర్ గారు, మా చైర్మన్ గారు ఈ టైలెట్స్ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్లో పారిశుద్ధ్య కార్మికుల నియామక ప్రక్రియ రద్దు, కలెక్టర్కు ఆదేశాలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్. హిందూ శ్మశాన వాటిక పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే, అధికారులకు పలు సూచనలు చేసిన విద్యాసాగర్ రావు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయండి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.